హలో హలో సౌండ్ వస్తుందా చూడు. హలో హలో వస్తుందా? హలో 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 ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుందా? హలో హలో సౌండ్ వస్తుందా? రైట్. స్టూడెంట్స్, మోడర్న్ ఫిజిక్స్ క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మీకు మరొకసారి టార్గెట్ ఈసెట్ 2024 దృష్టిలో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఆల్రెడీ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో స్టూడెంట్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ స్టార్ట్ చేయకపోతే వెంటనే మీరు ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఈసెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇక్కడ ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా కావాలి. ఆ ప్రిపరేషన్ కోసం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు ఫిజిక్స్ టార్గెట్ 2024 అనే ఒక స్టార్ట్ చేసేసి మనము ఆల్రెడీ ఒక యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వెక్టర్స్ కూడా ఉంది. సో స్టూడెంట్స్, జాగ్రత్తగా ఒక టైం పక్కా ప్లాన్తో ప్రిపేర్ కండి. మనం ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నిన్న ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం. సో ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్లో మనకు మేజర్గా టాపిక్స్ ఏంటో కూడా చెప్పాను. ఫోటో ఎమిషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, వర్క్ ఫంక్షన్ అండ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, వీటిపైన కూడా మనం ఒక 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఎస్, ఈ క్వశ్చన్ డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ స్టూడెంట్స్, choose the correct form of Einstein photoelectric equation where the symbols have their usual meaning అన్నాడు. స్టూడెంట్స్, సో ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఇస్ ఆస్కింగ్? ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఆల్రెడీ yesterday I explained, I am considering here a metal, generally alkali metals. So I am considering this is a metal, and here I am considering this is metal surface. What is this? Metal surface. So here when light is incident on a metal surface, we know that light is the bundle of photons. Photons consist energy. That energy of incident light I am representing with E. What is here? Energy of incident light. E is energy of incident light. So ఇక్కడ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏం చెప్తున్నారంటే, when light is incident on a metal surface, here this is metal consists what? Free electrons. So free electrons will be emitted. Free electrons will be emitted from this free electrons will be emitted from this metal surface. So here, to emit the electrons from the metal surface, we need some energy. We require some energy. That energy is known as threshold energy, which is also known as work function. ఆ ఎనర్జీని మనం ఏమంటున్నాం? threshold energy or work function అంటున్నాం. So what is work function or what is threshold energy? Means it is the minimum amount of energy is required to emit the electrons when light is incident. So that minimum energy I am representing with W here. So energy of incident light is E. In that incident light energy, some energy is required to emit the electrons. Some energy అంటున్నాను కాబట్టి the remaining energy, ఇంకా మిగిలిపోయిన ఎనర్జీని ఏమంటున్నాడంటే the remaining energy is given to obtain kinetic energy of this emitted electrons. అంటే ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్ మూవ్ కావడానికి కెనెటిక్ ఎనర్జీగా చెప్తున్నాడు.
So from this figure, what is Einstein equation ante chudandi, energy of incident light is equals to work function plus kinetic energy plus kinetic energy. See here, energy of incident light E equals to W plus Ke. What is Ke here? Kinetic energy. సో హియర్ చూడండి, ఇది యాక్చువల్ ఈక్వేషన్, బట్ ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఎలా ఇచ్చాడు? చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ నాడు. ఈ ఫామ్ లో ఉందా? నో. సో ఇక్కడ మాడిఫికేషన్స్ ఏం చేశాడంటే, వర్క్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంట్ విత్ డబ్ల్యూ నాట్. వర్క్ ఫంక్షన్ రిప్రజెంట్ విత్ డబ్ల్యూ నాట్. వర్క్ ఫంక్షన్ ని మనం ఏమంటున్నాం? థ్రెషోల్డ్ ఎనర్జీ అని కూడా అంటున్నాం. వర్క్ ఫంక్షన్ రిప్రజెంటెడ్ విత్ డబ్ల్యూ నాట్. అదే విధంగా ఫ్రమ్ వర్క్ పవర్ ఎనర్జీ వి నో దట్ కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా, కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటున్నాడంటే హాఫ్ ఎంవి స్క్వైర్. కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమంటున్నాడు? హాఫ్ ఎంవి స్క్వైర్ కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో హాఫ్ ఎంవి స్క్వైర్ ఉంది, డబ్ల్యూ నాట్ ఉంది, అండ్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ని ఎలా రిప్రజెంట్ చేశాడంటే హెచ్ మ్యూ. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ హెచ్ మ్యూ. వాట్ ఈస్ హెచ్? ప్లాంక్స్ కాన్స్టెంట్. వాట్ ఈస్ మ్యూ? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో ఇవన్నీ మళ్ళీ మనం ఆల్రెడీ క్లాస్లో నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ ఫార్ములాస్ ఈ ఈక్వల్ టు హెచ్ మ్యూ డిస్కస్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అదే విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ లో కూడా డిస్కస్ చేసాం, హెచ్సి బై లాంబ్డా. సో ఇక్కడ E equal to h mu, work function is represented by W naught, and kinetic energy is represented as half mv square. Then I am substituting all these formulas. Then see here, E equal to, I am writing h mu equals to W is represented by W naught, and kinetic energy I am representing as half mv square. Kinetic energy represented as half mv square. So this is the formula, and this is Einstein's photoelectric equation. Einstein photoelectric equation. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన సెకండ్ ఆల్టర్నేటివ్ ఈక్వేషన్ ఏ ఆప్షన్ తో మ్యాచ్ అవుతుందో చూస్తే ఆప్షన్ 1 తో మ్యాచ్ అవుతుంది. చూడండి, హెచ్ మ్యూ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ నాట్. ఆప్షన్ 2 లో చూస్తే h mu equal to half mv square minus w naught, h mu naught equal to half mv square plus h mu naught equals to half mv square minus h mu. So correct answer is what? h mu equals to what is the answer? Half mv square plus w naught. This is the correct answer. Einstein photoelectric equation. మనకి చాలా క్వశ్చన్స్ ఈ మోడర్న్ ఫిజిక్స్ లో రిలేటెడ్ టు ఐన్స్టీన్ ఈక్వేషన్ తోనే ఉంటాయి. జస్ట్ ఈ ఫిగర్ ఒక్కటి మీరు గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ గుర్తుంటాయి. ఈ ఇన్పుట్ అనుకోండి, ఇక్కడ నుంచి ఎమిట్ అవుతున్నది అవుట్పుట్ అనుకున్నా కూడా E ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ. E ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ. వాట్ ఈస్ E here? Energy of incident light. What is W here? Work function. And what is KE? Kinetic energy. So Einstein photoelectric equation is option 1 is the correct answer. Next question చూద్దాం. Yes. చూడండి, if the maximum kinetic energy of emitted photoelectrons from a metal is 0.9 electron volts and work function is 2.2 electron volts, then the wavelength of incident radiation is. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ మీరు ఏమేం డాటా ఇచ్చాడో గమనించండి. If the maximum kinetic energy of emitted photoelectrons from a metal is 0.9 electron volts, అంటే ఇక్కడ 0.9 electron volts, 0.9 electron volts అనేది ఏంటి? kinetic energy, KE. kinetic energy is given as how much? 0.9 electron volts. Kinetic energy is given. And work function is given.
Work function is given as 2.2 electron volts. So work function I am representing with W. W equals to 2.2 electron volts. Chudandi. Kinetic energy is given as 0.9 electron volts. Work function is given as 2.2 electron volts. Then is asking the wavelength of incident radiation. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అడుగుతున్నాడు. సో హియర్ చూడండి, మనకిచ్చిన డాటా కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎ మెటల్ ఇచ్చాడు. వర్క్ ఫంక్షన్ ఈస్ గివెన్, హీ ఈస్ ఆస్కింగ్ వేవ్ లెంత్. సో ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ని బేస్ చేసుకుంటే, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఇంతకు ముందే నేను ఫార్ములా చెప్పాను మీకు. వాట్ ఈస్ దట్ ఫార్ములా? E equals to work function plus kinetic energy. Kinetic energy, KE. Energy of incident light E equals to W plus KE. Here what is W? Work function. What is KE? Kinetic energy. What is the kinetic energy value? 0.9 electron volts, and work function value is 2.2 electron volts. So I am writing here work function is equals to, I am writing here 2.2 electron volts plus kinetic energy equal to, I am writing 0.9 electron volts. 2.2 electron volts plus 0.9 electron volts, that is 3.1 electron volts. 3.1 electron volts. What is 3.1 electron volts here? That is E. E means what? Energy of incident light. Energy of incident light is how much? 3.1 electron volts. కానీ ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అడగట్లేదు. ఇండైరెక్ట్ గా ఏమడుగుతున్నాడంటే ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ఆస్కింగ్? ద వేవ్ లెంత్ ఆఫ్ incident light. Already we discussed a small fundamentals last class. E energy of incident is directly proportional to frequency of incident light, right? From this equation I have explained E equal to h mu. This is energy of incident light formula in terms of frequency. కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ లేదు, వేవ్ లెంత్ అడుగుతున్నాడు. కాబట్టి వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఫార్ములా ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ టు వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ నుంచి వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఫార్ములా ఇంటూ వేవ్ లెంత్. దెన్ ఐఎమ్ రైటింగ్ దిస్ ఫార్ములా ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ E ఈక్వల్స్ టు H Planck's constant and frequency mu equal to C by lambda. Frequency mu equal to what? C by lambda. So energy of incident light E equals to hc by lambda. Already we know that h is Planck's constant, c is speed of light. Planck's constant, speed of light values substitute chese. What is Planck's constant value? 6.625 into 10 power minus 34 joule second. అదే విధంగా what is c? Speed of light in air or vacuum 3 into 10 power 8 meter per second. Substitute chesi. If we are representing lambda in angstroms, then this is the formula becomes as 12,400 by lambda. 12,400 by lambda, and remember energy units are electron volts. But when we are representing E equal to h mu formula, you must remember here energy units are joules. ఎప్పుడైతే మనము ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ యూజ్ చేసుకొని మనము క్యాలిక్యులేట్ చేస్తున్నామో, దెన్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫార్ములాకి, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ కి యూనిట్స్ ఏం రాయమంటున్నాను? జౌల్స్. E equal to h mu joules. But when wavelength is given, when wavelengths are asking, and very important point, when wavelength represents in angstroms,
when wavelength represents in angstroms, then energy represents in electron volts. Students, so already manaku energy value vachesindi. What is the energy value here? 3.1 electron volts. Energy value enta vachindi? 3.1 electron volts. Now is asking the wavelength of incident light. The wavelength of incident light is asking. So I am writing here from this formula, energy of incident light is 3.1 is equals to 12,400 divided by lambda, and see here 4 options: 4,000 angstroms, 8,000 angstroms, 3,000 angstroms, 2,000 angstroms. ఎందుకు చెప్తున్నానంటే all options are given in angstroms, and you remember when lambda is expressed in angstroms, then only use this formula. Otherwise you write Planck's constant value, speed of light value, and lambda is in meters. Lambda is in meters. Remember, very very important point. Here is asking lambda in angstroms only, then no problem. Wavelength lambda equals to, I am writing 12,400 divided by 3.1. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 12,400 into 10 divided by 31. పాయింట్ తీసేశాను. సో 31 1 జా 31, 31 1 జా 31, and 31 4 జా 124, 400. 400 into 10, how much? 4,000. 400 into 10 is a 4,000. So option 1 is the correct answer. The incident light wavelength is 4,000 angstroms. స్టూడెంట్స్, మనకు చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నిన్న మనకు రెస్పాన్స్ షీట్ వచ్చింది, మీరు దాంట్లో కూడా చూడండి. ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్లో ఒక 70% క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే మిగతా 25% క్వశ్చన్స్ న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్లో మనల్ని డిపెండెంటా, ఇండిపెండెంటా, డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్లా చిన్న చిన్న డెఫినేషన్స్ అడుగుతాడు. మిగతా 25% న్యూమెరికల్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ న్యూమెరికల్స్లో కూడా మనకు న్యూమెరికల్స్ ప్రాబ్లం చేయాలంటే కంపల్సరీ మనము ఫార్ములా గుర్తుండాలి. ఆ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ చూడాలి. ఎందుకంటే ఇక్కడ వేవ్ లెంత్ అడుగుతున్నాడు. వేవ్ లెంత్ అడుగుతున్నప్పుడు జనరల్గా వేవ్ లెంత్ అంటే ఒక డిస్టెన్స్, అది మీటర్లో ఇవ్వచ్చు, నానోమీటర్స్లో అడగవచ్చు, యాంగ్స్ట్రామ్స్లో అడగవచ్చు. అది ఏ యూనిట్స్లో అడుగుతున్నాడో మీరు గమనించి ప్రాబ్లం చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ అవుతుంది. అదేవిధంగా మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటేనే మీకు ఈ సీక్వెన్స్ అనేది స్మూత్గా వస్తుంది. లేకపోతే ఒక ఫార్ములా, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నామనేది గుర్తుపెట్టుకుంటే మాత్రం మీరు మళ్ళీ ఎనర్జీ యూనిట్స్ జౌల్స్ కదా, మళ్ళీ ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జ్ కదా, ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. సో స్టూడెంట్స్, ఇక్కడ మ్యాక్సిమం ప్రతి చాప్టర్లో ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. కానీ బేసిక్ అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయండి. కెనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు, వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు, మనం అడిగింది వేవ్ లెంత్ అడిగాడు కదా అని మనం డైరెక్ట్గా చేయకుండా కెనెటిక్ ఎనర్జీ, వర్క్ ఫంక్షన్ తెలిస్తే మనకు వేవ్ లెంత్ రావాలంటే మనకి ఇంకేం డాటా కావాలి అని ఒకసారి ఆలోచిస్తే, ఎస్, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ యూజ్ చేశాం. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఇస్ వాట్? E equals to W plus KE. ఆ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్స్ తో మనము ఫస్ట్ వి క్యాలిక్యులేటెడ్ ఎనర్జీ. మళ్ళీ ఇక్కడ కూడా ఎనర్జీ వాల్యూస్ రాగానే మళ్ళీ మనం కన్వర్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ ఫంక్షన్, కెనెటిక్ ఎనర్జీస్ ఆర్ వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ వచ్చేసింది, బట్ ఈస్ ఆస్కింగ్ వేవ్ లెంత్. ఒకవేళ అతను ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అడిగితే యూస్ దిస్ ఫార్ములా, E equal to hµ. మరి అప్పుడు E equal to hµ ఫార్ములా వాడితే అక్కడ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ యూనిట్స్ ఏంటి? జౌల్స్.
మరి ఇక్కడ ఏముంది? ఎనర్జీ వాల్యూ 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. అప్పుడు మనము ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని యు మస్ట్ కన్వర్ట్స్ ఇంటూ జౌల్స్. మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ జౌల్స్ అంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈక్వల్స్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ అన్న కాన్సెప్ట్ గుర్తుంటే మనం చేయొచ్చు. ఎందుకంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ డిఫరెంట్. మ్యాథమెటిక్స్ లో నువ్వు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేసి చేస్తావు, బట్ ఇక్కడ ఫిజిక్స్ లో స్టెప్ కి నీకు అది మారుతుంది. ఎనర్జీ క్యాల్కులేట్ చేశావు, మళ్ళీ వేవ్ లెంత్ రావాలి, చూడండి ఫార్ములాస్. అందుకే ఫిజిక్స్ అనేది ఇంజనీరింగ్ కి ఒక మంచి రూట్. ఆ రూట్ నుంచి వచ్చిన డిఫరెంట్ బ్రాంచెసే, ఆ చెట్టు నుంచి వచ్చిన డిఫరెంట్ బ్రాంచెసే మన ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో స్టూడెంట్స్, ఈ మోడర్న్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఈ సెట్లో కావచ్చు, ఏపీ సెట్లో కావచ్చు, మినిమం 3 మార్క్స్, మాక్సిమం 5 మార్క్స్ వరకు అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మీరు చాలా ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ఎక్కడ తప్పు చేస్తామో కూడా చెప్తున్నాను. ఎలక్ట్రాన్ వోల్ట్సా, జౌల్సా, ఆంగ్స్ట్రామ్సా, వీటిపైన మీరు చాలా చాలా గుర్తుంచుకోండి. కన్వర్జన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఎస్ సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ మనకు నిన్న జరిగిన ఈ సెట్ లో అడిగిన క్వశ్చన్ ఇదే. ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫోటో ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ మెటల్ ప్లేట్ ఇన్ ఎ ఫోటో సెల్ ఈజ్ కాల్డ్. ఏమంటున్నాడు? ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫోటో ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ మెటల్ ప్లేట్ ఇన్ ఎ ఫోటో సెల్. ఇక్కడ నేనేం చేశాను, ఒక మెటల్ ప్లేట్ బదులు ఇక్కడ మెటల్ తీసుకున్నాను. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాట్ ఈస్ దిస్ మెటల్. సో మెటల్ మీన్స్ వాట్? ఇట్ ఇస్ ఎ కండక్టర్ కన్సిస్ట్ వాట్? ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ కావడానికి ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్స్ is known as what? Work function. As it is, ఆప్షన్స్ కూడా మనం పర్ఫెక్ట్ గా చేస్తే స్టూడెంట్స్ వస్తాయి. అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లు చూస్తే చూడండి, బట్ ఇక్కడ నేను ఇది జేఈ క్వశ్చన్ లాగా తీసుకున్నాను. ఇక్కడ మాత్రం 2 ఆన్సర్స్ కరెక్టే. వర్క్ ఫంక్షన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. ప్రాక్టీస్ కోసం అలా ఇచ్చాను, బట్ ఇక్కడ ఆప్షన్ లో మాత్రం ఒకటే ఇస్తాడు, వర్క్ ఫంక్షన్ ఆర్ థ్రెషోల్డ్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ స్టూడెంట్స్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా లెంతీగా ఉంటాయి, బట్ ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ద సర్ఫేస్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ ద లైట్ ఆఫ్ 400 నానోమీటర్స్. ద కినెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎజెక్టెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ వాజ్ ఫౌండ్ టు బి 1.68 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దెన్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈజ్. చూడండి, ఇక్కడ మనకు హెచ్సి వాల్యూ ఇచ్చాడు 12,004 సంథింగ్ అని, బట్ చూడండి జాగ్రత్తగా. ద సర్ఫేస్ ఆఫ్ ఏ మెటల్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ లైట్ ఆఫ్ 400 నానోమీటర్. వాట్ ఈస్ దిస్ వాల్యూ? 400 నానోమీటర్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇన్సిడెంట్ వేవ్ లెంత్. వాట్ ఈస్ దట్ వన్? ఇన్సిడెంట్ వేవ్ లెంత్. సో హియర్ ఇన్సిడెంట్ వేవ్ లెంత్ ఈజ్ హౌ మచ్? 400 nanometers. 400 nanometers incident light. The kinetic energy of the ejected photoelectrons. Kinetic energy adugutunnadu. What is the kinetic energy is given. The kinetic energy of the ejected photoelectrons was found to be 1.68 electron volts. చూడండి, then is asking work function. What? Work function. So incident wavelength is given. As 400 nanometer. Here what is the value of nano? Nano means 10⁻⁻9. What is the value of nano? 10⁻⁻9. What is lambda here? Incident wavelength. Lambda is incident wavelength. See here.
Lambda is incident wavelength, that equal to 400 nanometer. Nano value is how much? 10 power minus 9. Here kinetic energy is given 1.68 electron volts and is asking work function. ఒకసారి ప్రాబ్లం చేసే కంటే ముందు ఆప్షన్లు కూడా చూడండి. 3.09 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 1.41 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 1.68 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఇక్కడ వర్క్ ఫంక్షన్ వాల్యూస్ అన్ని దేంట్లో ఇచ్చాడు? ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఇచ్చాడు. సో ఐఎమ్ యూజింగ్ ఇన్సిడెంట్ వేవ్ లెంత్, కెనెటిక్ ఎనర్జీ. ఫైనల్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వర్క్ ఫంక్షన్ చేయాలి. అంటే మళ్ళీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా రిక్వైర్డ్ అంటే ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ రిక్వైర్డ్ హియర్? ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఇస్ రిక్వైర్డ్. వాట్ ఈస్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్? ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేసాం ఈరోజు అంతా అదే. ఈ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? వర్క్ ఫంక్షన్ W ప్లస్ కెనెటిక్ ఎనర్జీ. సో ఈజ్ ఆస్కింగ్ హియర్ వర్క్ ఫంక్షన్. ఏమడుగుతున్నాడు? వర్క్ ఫంక్షన్ అడుగుతున్నాడు, W. మరి ఏమి ఇచ్చాడు? కెనెటిక్ ఎనర్జీ ఇస్ గివెన్. ఎనర్జీ ఇవ్వకుండా, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇవ్వకుండా ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ వేవ్ లెంత్ ఇచ్చాడు. ఇక్కడ మనం రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కెనెటిక్ ఎనర్జీ ఈజ్ గివెన్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, వర్క్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే మనకు ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ కూడా దేంట్లో రావాలి? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫార్ములా యూజింగ్ వేవ్ లెంత్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫార్ములా ఇస్ వాట్? 12,400. 12,400 by lambda. And very very important, lambda is in angstroms. And what is energy units here? Electron volts. ఇప్పుడు ఈ ఫార్ములా మనకు చాలా అవసరం. బట్ చూడండి, lambda must be represent in angstroms. lambda must be represent in angstroms. కానీ మనకు లాంబ్డాని వేవ్ లెంత్ ని ఆంగ్స్ట్రామ్స్ లో ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇట్ ఈస్ గివెన్ ఇన్ నానోమీటర్స్. వేవ్ లెంత్ ఈస్ గివెన్ ఇన్ నానోమీటర్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నానో? 10 పవర్ మైనస్ 9. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు కంపల్సరిగా 1 ఆంగ్స్ట్రామ్ వాల్యూ తెలియాలి. 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు 10 power minus 8 centimeter. 1 angstrom equals to 10 power minus 8 centimeter, or in meter 10 power minus 10 meters. ఈ రిలేషన్ మనకు చాలా అవసరం. 1 angstrom equals to 10 power minus 8 centimeter or 10 power minus 10 meters. మరి ఇక్కడ నానోమీటర్స్ అని ఇచ్చాడు. So I am converting this nanometer value into angstroms. Ante lambda equal to 400 nanometers. 400 into 10 power minus 9. Nano means what? 10 power minus 9 meters. But మనం ఇక్కడ ఆంగ్స్ట్రామ్ రాయాలంటే ఇక్కడ 10 power minus 9 ప్లస్ లో మనకి ఏముండాలి? 10 power minus 10 ఉండాలి. సో దానికోసం నేను ఇక్కడ సింప్లిఫై ఏం చేస్తున్నానంటే ఇంకా ఫర్దర్ గా సింప్లిఫికేషన్ 10 తో మల్టిప్లై చేసి 10 తో డివైడ్ చేశా. 10 తో మల్టిప్లై చేసి 10 తో డివైడ్ చేస్తున్నాను. 400 into 10 power minus 9 మీటర్ ని వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ 10 అండ్ డివైడింగ్ విత్ 10. అప్పుడు డినామినేటర్ లో ఉన్న 10 న్యూమరేటర్ లోకి తీసుకెళ్తే 10 పవర్ మైనస్ 1. 10 పవర్ మైనస్ 1 into 10 power minus 9 become as 10 power minus 10. Then I am writing here lambda equals to 4,000. 400 into 10. 4,000 into 10 power minus 10 meters. జాగ్రత్త చూడండి. 400 into 10. 4,000. 4,000 into 10 power minus 10 meters. What is 10 power minus 10 meter is? That is angstroms. So now wavelength is in angstroms. What is the value here? 4,000 angstroms.
What is the lambda value? 4000 angstroms. So wavelength అనేది angstrom లోకి వచ్చేసింది. Then I am calculating now energy in terms of electron volts. ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ వేవ్ లెంత్ మస్ట్ బి రిప్రజెంట్స్ ఇన్ ఆంగ్స్ట్రామ్స్. వేవ్ లెంత్ మస్ట్ బి రిప్రజెంట్స్ ఇన్ ఆంగ్స్ట్రామ్స్. సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ ఈ ఈక్వల్ టు 12,400 బై లాంబ్డా ఫార్ములా యూజ్ చేస్తున్నాను. By using this formula, see here, E equals to, I am writing 12,400 divided by 4,000. 4,000. See here, 2 zeros I am cancelling. So 124 divided by 40. ఒక జీరోని పక్కన పెట్టేసుకుంటే లేదా 4 10 జా 40, 4 3 జా 12, 4 1 జా 4 అని రాశాను. 4 10 జా 40, 4 3 జా 12, 4 1 జా 4. అంటే 31/10. 31/10 can be written as 3.1. 3.1. What is this? E. Energy of incident light. How much? Electron volts. Energy of incident light is how much? Electron volts. Student. So when energy of incident light is given in terms of 3.1 electron volts and already kinetic energy is given as 1.68 electron volts. What is the kinetic energy is given as? 1.68 electron volts. Then is asking what? Work function. Is asking work function of the metal. Now I am calculating from this photoelectric equation, Einstein photoelectric equation. Then work function is equals to energy of incident light minus kinetic energy. Energy of incident light minus kinetic energy. Here energy of incident light is how much? 3.1 electron volts minus kinetic energy how much? 1.68 electron volts. 3.1 minus 1.68. So subtraction చేస్తున్నాను. 10 minus 8 2, 10 10 minus 6 how much? 4, 2 minus 1 1. So what is this value? 1.42 electron volts. 1.42 electron volts. So మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 1 3.09 electron volts, option 2 1.41 electron volt, option 3 1.51 electron volt, option 4 1.68 electron volt. So correct answer is here 1.41 or 1.42 electron volts. Option 2 is the correct. Students చూడండి, మనము ఈ 3 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ ఈరోజు చేసిన దాంట్లో ప్రతి క్వశ్చన్లో మనం యూజ్ చేసే ఫార్ములా ఒకటే, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. అక్కడ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏం చెప్పాడు అంటే ఒకటే, E ఈక్వల్ టు W ప్లస్ KE. కానీ ఒక్కొక్కసారి మనల్ని కెనెటిక్ ఎనర్జీ వాల్యూ అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి మనల్ని వర్క్ ఫంక్షన్ వాల్యూ అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి ఎనర్జీ వాల్యూ అడుగుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఎనర్జీ కాకుండా మిగతా 2 పారామీటర్స్ అడుగుతున్నాడో, మిగతా 2 పారామీటర్స్ అంటే ఇక్కడ ఏంటి, ఒకటి వర్క్ ఫంక్షన్, రెండోది కినెటిక్ ఎనర్జీ. మిగతా 2 పారామీటర్స్ ఎప్పుడైతే అడుగుతున్నాడో దెన్ 90% న్యూమరికల్స్ లో 90% క్వశ్చన్స్ లో మనకు ఎనర్జీని డైరెక్ట్ గా ఇవ్వకుండా, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ డైరెక్ట్ గా ఇవ్వకుండా అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ని కానీ లేకపోతే వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ కానీ ఇస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, వేవ్ లెంత్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సమ్ టైమ్స్ he will give wavelength in terms of angstroms only, no problem. But when wavelength is not represents in angstroms, జనరల్ గా ఆ వేవ్ లెంత్ ని నానోమీటర్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాడు.
ఆంగ్స్ట్రామ్ అనే వాల్యూతో ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వేవ్ లెంత్ దేంట్లో రిప్రజెంట్ చేస్తాడు? నానోమీటర్స్. వెన్ వేవ్ లెంత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నానోమీటర్స్, మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన స్టెప్ ఏంటంటే యు మస్ట్ కన్వర్ట్ దట్ ఇన్సిడెంట్ వేవ్ లెంత్ ఇంటూ ఆంగ్స్ట్రామ్స్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు 10⁻⁸ సెంటీమీటర్. అదేవిధంగా 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు 10⁻10 మీటర్స్ అనే వాల్యూస్ మీకు గుర్తుంటే మనకు ప్రాబ్లం అనేది స్టెప్స్గా చేస్తాం. ఇంకొకటి ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఒక 4-5 స్టెప్స్ వేసాను. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే వేవ్ లెంత్ కన్వర్ట్ ఇంటూ ఆంగ్స్ట్రామ్ ఒక స్టెప్, ఎనర్జీ కావాలి, దెన్ ఎనర్జీ ఈక్వల్ 12,400/4000 సెకండ్ స్టెప్. డైరెక్ట్గా థర్డ్ స్టెప్లో E ఈక్వల్ టు W ప్లస్ KE అని రాస్తాం. ఎందుకంటే మనము ఈ 6 to 8 months ప్రిపరేషన్లో సబ్జెక్టు బాగా రివిజన్ కావాలంటే మాత్రం ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్ అనేది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్. ఒక ఫిజిక్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తుంటే మనకు అక్కడ ఉన్న కాన్సెప్ట్ వస్తుంది, ఫార్ములాస్ వస్తాయి. ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్స్క్యూజ్ మీ, కన్వర్జన్స్. ఇక్కడ వేవ్ లెంత్ అనేది నానోమీటర్లు ఇచ్చాడు, మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆంగ్స్ట్రామ్లో రాస్తాం. అప్పుడప్పుడు ఎనర్జీని జౌల్స్లో ఇస్తాడు, మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తాడు. సో స్టూడెంట్స్, ఇవే కాన్సెప్ట్స్ ఇంకొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.